గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ముందు వీడియోలో ఛందస్సు అంటే ఏంటి, పద్య లక్షణాలకు ఛందస్సు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పద్య పాదాలు, తర్వాత లఘు గురువులు, గణములు అంటే ఏంటి, గణాలలో ఉన్న రకాలేంటి మనం ముందు వీడియోలో చూసాం. చిన్న చిన్న పదాలకి కూడా లఘువేంటి గురువేంటి, ఒక మాత్రాకాలంలో పలుకబడేది లఘువని, రెండు మాత్రాకాలాల్లో పలుకబడేవి గురువని, మరి ఆ లఘువులు ఏ ఏ అక్షరాలకి చెందితే లఘువుల్ని మనం ఏ రకంగా గుర్తించాలి, దాని నియమాలను చూసాం. అలాగే గురువుల్ని ఏ విధంగా మనం గుర్తించాలి, ఏ ఏ అక్షరాలు ఎలా ఉంటే అవి గురువులుగా మారుతాయి, సంయుక్త ద్విత్వ అక్షరాలకు ముందున్నవి గురువులు, సున్నా పొల్లు అక్షరాలతో కలిపొన్న అక్షరాలు గురువులు, ఇలా కొన్ని నియమాలను మనం ముందు వీడియోలో చూడడం జరిగింది. మరి పద్యాలకు ప్రాణాధారమే ఛందస్సు అని, ఛందోబద్ధమైన కావ్యాలే 10 కాలాల పాటు నిలుస్తాయని వ్యాకరణంలో మనకి తెలుసు. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రాన్నే ఛందస్సు అంటారని కూడా మనం చెప్పుకున్నాం. ఛందస్సుకు పద్య విద్య అనే పేరు కూడా ఉంది. ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం మరి చిన్న చిన్న పదాలకి లఘువులు గురువులు ఎలా గుర్తించాలో, ఏ ఏ అక్షరాలు లఘువులు గురువులుగా ఏర్పడతాయో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందు వీడియోలో నేను ఉదాహరణలతో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడలేని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ఒక్కసారి ఈ ఛందస్సు పార్ట్ 1 అనే వీడియో మీరు చూసి తర్వాత ఇది చూస్తే మీకు లఘు గురువులు అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఛందస్సులో వృత్త పద్యాలు, ఉపజాతులు, జాతులు అని 3 రకాలుగా ఉన్నాయి. వాటిల్లో మనం ఈరోజు వృత్త పద్యాల గురించి చెప్పుకుందాం. వృత్త పద్యాలలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం అని 4 రకాల పద్య లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క వృత్త పద్యాలన్నీ కూడా అక్షర గణాలతో ఏర్పడతాయి, అక్షర ఛందస్సు. ఈ యొక్క గణాలు 8 గణాలు. అక్షర ఛందస్సులో మనం వాడేవి 8 రకాల గణాలు. ఛందస్సు అక్షర ఛందస్సు, మాత్రా ఛందస్సు అని 2 రకాలు. ఈ యొక్క వృత్త పద్యాలన్నీ కూడా అక్షర ఛందస్సుతోనే ఏర్పడుతూ ఉంటాయి. మాత్రా ఛందస్సు సూర్యగణాలు, ఇంద్రగణాలతో ఏర్పడతాయి. ఇప్పుడు వృత్త పద్యాల్లో ఈ అక్షర గణాలు 8 రకాల గణాలు ఏంటన్నది మనం ముందు వీడియోలో చూసాం. వాటిని మనం బాక్స్గా పెట్టుకొని మొత్తం అంతా మనం గుర్తు పెట్టుకునే కన్నా సులభమైన పద్ధతిలో యమ తారాజ భానస లగం, ఇదే చక్రం వేసి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇలా కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు. లేదు మీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది అని చెప్తే మీకు టెక్స్ట్ బుక్లో 8th క్లాస్ నుంచే మీకు ఇవ్వడం జరిగింది. అక్షర ఛందస్సు గణాలు 3 లఘువులైతే నగణమని, 3 గురువులైతే మగణమని, ఇలా యగణం, మగణం, తగణం, రగణం, జగణం, భగణం, నగణం, సగణం, ఇలా మీకు ఒక్కొక్క గణానికి అది బాక్స్ మీకు ఇవ్వడం జరిగింది. అది మీరు గుర్తు పెట్టుకున్నా పర్లేదు. కానీ ఇది చాలా సులభమైన పద్ధతి. మీకు ఎలాంటి ఇప్పుడు క్రింది వాటిలో యగణం గుర్తించండి, క్రింది వాటిలో జగణం గుర్తించండి, ఇలా మిమ్మల్ని బిట్స్ అడిగినప్పుడు వెంటనే మీరు యమతారాజ భానస లగం అని వేసేసుకొని, కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యమ తారాజ భానస లగం. అంటే దీర్ఘాక్షరం ఉన్న దగ్గర మీరు దీర్ఘాలు పెట్టుకొని య మా తా రా చ భా న స లగం ఇలా పెట్టి మీరు వీటికి లఘువ గురువ య హ్రస్వాకారం, హ్రస్వ యా కాబట్టి దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు, మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తా దీర్ఘాక్షరాలన్నీ గురువులు కాబట్టి గురువు, రా గురువు, జ లఘు, భా గురువు, నా స లా ఇవి గురువులు, గా సున్నాతో ఉంది కాబట్టి సున్నాతో ఉన్న అక్షరాన్ని కలిపి మనం గురువుగా తీసుకోవాలి. ఇలా మీరు గుర్తు పెట్టేసుకుంటే
చాలా సులభంగా మీరు గణ విభజన అనేది మీరు చేయగలుగుతారు. ఒకవేళ బిట్స్ అడిగినా సరే ఒక్క నిమిషంలో పెన్సిల్తో వేసేసుకొని మగడం ఏంటి, తగడం ఏంటి, రగడం ఏంటి, ఏది అడిగినా మీరు బిట్స్ చేయగలుగుతారు. వీటిలోంచి మీకు బిట్స్ ఇస్తారు. ఇలా ఒక పద్యపాదం ఇచ్చి మిమ్మల్ని గణ విభజన చేయమన్నా, అవి ఏ పద్య లక్షణమో మీరు చెప్పాలన్నా చాలా సులభమైన పద్ధతిలో ఒక్క నిమిషంలో మీరు చేయగలుగుతారు. మరి ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎగడమేదో మగడమేదో మీరు ఎలా చేయాలి అని కనుక ఆలోచిస్తే, మీరు మొదటిగా యమాతారాజ బానస లగం వేసేసుకొని, ఇప్పుడు మీకు మగడం కావాలనుకోండి, మగడం కావాలి అంటే మా ఎక్కడుందో ఫస్ట్ వెతకాలి. మా వెతికి ఆ అక్షరం నుంచి కుడివైపుగా ఉన్న దాని పక్కన ఉన్న 2 గణాలు తీసుకుంటే మీకు మగడం వస్తుంది. ఇప్పుడు మగడం అంటే 3 గురువులుగా, సర్వ గురువులు అంటారు దీన్ని. అంటే 3 గురువులుగా ఉన్నది మగడం అవుతుంది. అంటే మనకి కావలసిన అక్షరాన్ని తీసుకొని దానికి పక్కనున్న 2 అక్షరాలను కలుపుకుంటే మనకి ఆ అక్షరం యొక్క గణాలు వస్తాయి. ఇప్పుడు జగడం కావాలనుకోండి, జా ఎక్కడుందో వెతకాలి. వెతికి దాని పక్కనున్న 2 అక్షరాలది కలిపి, అంటే జగడం అంటే జా లఘువు ఉంది, దాని పక్కనున్న 2 కలిపి అంటే లఘువు గురువు లఘువు కలిపి అది జగడం. అలా తీసుకున్న అక్షరానికి కుడివైపు ఉన్న 2 అక్షరాలు కలిపి ఆ గణంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు భగణం కావాలంటే భా వెతికి దాని పక్కన ఉన్న 2 అక్షరాలు అంటే గురువు లఘువు లఘువు, భగణం అంటే గురువు లఘువు లఘువు. అలాగే తగణం అంటే గురువు గురువు లఘువు. అలా మీరు మీకు కావలసిన అక్షరాన్ని తీసుకొని దాని పక్కన ఉన్న 2 అక్షరాలు కలిపి ఆ గణంగా తీసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ వృత్త పద్యాల్లో మీకు చివర ఒక అక్షరం కానీ ఇలా ఒక గణం కానీ ఇలా మీకు వస్తూ ఉంటది. లఘువు గురువు ఉంటే మనకు తెలుసు అది లగము అంటాం, దాన్ని వగణం అని కూడా అంటాం. ఇలా కూడా మీకు బిట్స్ అడుగుతారు. క్రింది వాటిలో వగణమేది, అది గురువు లఘువు ఉంటే హగణం అని చెప్పుకున్నాం మనం. లఘువు గురువు ఉంటే వగణం, దాన్ని మనం లగము అని కూడా అంటాం. అంటే లఘువుని నిలువు గీత గురువుతో యులాగా మనం సూచిస్తాం కాబట్టి, ఒక లఘువు గురువు ఉంది కాబట్టి లా గా, గురువుని గా అంటాం, లఘువుని లా అంటాం, అందుకు లగము అంటాము. దీన్నే వగణం అని కూడా అంటాం. ఈ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క వృత్త పద్యాలలో మనం ముఖ్యంగా మనం గమనించాల్సింది, వృత్త పద్యాలు మనకి 4. అవి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. ఇవన్నీ కూడా పాద నియమాన్ని కలిగి ఉంటాయి. ఎన్ని గణాలు ఉన్నాయి, యతి స్థానం ఏంటి, ప్రాస నియమం ఉందా లేదా, ఓకే, ఇవన్నీ పొందుపరిచిన అక్షరాల సముదాయమే మనకి పద్యం. ఆ పద్యాన్ని చూసి ఆ పద్యం పాదంలో, అసలు పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఆ పాదంలో ఉన్న అక్షరాలు, ఒక పాదానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, వాటి గణాలేంటి, యతి నియమం ఉందా లేదా, ప్రాస నియమం ఉందా లేదా, యతి స్థానం యతి మైత్రి కలిగి ఉందా లేదా, వీటిని గుర్తించడం ఇప్పుడు మనం చూద్దాం. అసలు యతి ప్రాసలు పద్యానికి సౌందర్యాన్ని అందాన్ని తీసుకొస్తాయి. యతి ప్రాస. మరి యతి అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి, మరి యతి మైత్రి అంటే ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. యతి అన్నప్పుడు పద్యంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇప్పుడు ఈ పద్యంలో ఓ ఉంది, ఓ తెలంగాణ నీ పెదవులొత్తున శంఖ మహారవమ్ములు అన్న పద్యంలోని మొదటి పాదంలో ఈ పద్యంలోని ఉన్న మొదటి అక్షరాన్ని యతి అంటారు. బిట్స్ కూడా అడుగుతూ ఉంటారు. యతి అంటే 1వ అక్షరమా, 2వ అక్షరమా, 3వ అక్షరమా, ఇట్లా పద్యములో ఉన్న మొదటి అక్షరాన్ని యతి అంటారు. మరి ప్రాస అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రతి పాదంలో ఉన్న 2వ అక్షరం ప్రాస. అంటే ప్రాస నియమం ఉందా లేదా మనం చెప్పాలి అంటే 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ఆ పద్యంలో ఉన్న 4 పాదాలు ప్రాస నియమం ఉంది అని కనుక మనం అంటే, ఆ 4 పాదాల్లో ఉన్న 2వ అక్షరం సేమ్ వస్తుంది. ప్రాస నియమం కలిగి ఉన్న పద్యాలను మీరు గమనిస్తే కనుక, ప్రాస నియమం ఉంది అని మీకు ఉంటే కనుక ఆ 2వ అక్షరం 4 పాదాల్లో సమానంగా ఉందా లేదా మీరు చూసుకోవాలి. దాన్ని యతి ప్రాసలు అంటారు. మరి యతి మైత్రి అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. యతి మైత్రి అంటే స్నేహం. ఓకే, మైత్రి అంటే మనకు తెలుసు స్నేహం. యతి మైత్రి పద్య పాదంలోని మొదటి అక్షరంతో ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందల అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతి మైత్రి అంటారు. అంటే మొదటి అక్షరంతో అదే పాదంలో ఆ పద్యంలో ఒక నిర్ణయింపబడిన స్థానంలో ఒక అక్షరంతో మైత్రి అంటే స్నేహభావం కలిగి ఉంటుంది. దాన్ని యతి మైత్రి అంటారు.
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం వృత్త పద్యాల్లో మొట్టమొదటిదైనటువంటి ఉత్పలమాల పద్య లక్షణాలను మనం నేర్చుకొని ఒక పద్యపాదం తీసుకొని అది గణ విభజన కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఉత్పలమాల వృత్త పద్యాల్లో మొట్టమొదటిది ఉత్పలమాల. ఉత్పలమాల దీని లక్షణాలు ఏంటో చూద్దాం. ఇది వృత్త పద్యం, అంటే వృత్త పద్యాలకు చెందింది కాబట్టి ఉత్పలమాల. ఇది వృత్త పద్యం. రెండవది, ఈ పద్యంలో ఉత్పలమాల పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు అంటే 4 లైన్లు ఉంటాయి. ఉత్పలమాల పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ఇందులో గణాలు భరణ భభరవ, భరణ భభరవ అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాల పద్యము అని మనం చెప్పాలి అంటే గణ విభజన చేసి మనం గణాలు కనుక ఇలా చూస్తే భరణ భభరవ అని రావాలి. ఉత్పలమాల భరణ భభరవ గణాలు. ప్రతి పాదంలో కూడా పదవాక్షరం యతిస్థానం. ఇందాక మనం చెప్పుకున్నాం యతిస్థానం. యతిస్థానం అంటే మొదటి అక్షరానికి ఈ నియమింపబడిన అక్షరానికి మైత్రి కుదురుతుంది. ఈ ఉత్పలమాల పద్యంలో ఆ మైత్రి కుదిరే స్థానం ఏంటంట? పదవాక్షరం అంట. మొదటి అక్షరానికి పదవాక్షరం యతిస్థానం అని చెప్పారు. అంటే ఉత్పలమాల పద్య లక్షణానికి చెందిన పద్యాలు అన్నింటిలో కూడా ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరం పదవాక్షరం ఒకే అక్షరాన్ని కలిగి ఉంటాయి. అది యతి మైత్రి అంటారు. ఇక్కడ చూడండి ఓ ఉంది, ఇక్కడ కూడా పదవాక్షరం ఓ ఉంది. ఓకే, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఈ ఉత్పలమాలకి చెందిన పద్యాల్లో ప్రతి లైను కూడా మనం లెక్క పెట్టుకుంటే 20 అక్షరాలు ఖచ్చితంగా ఉంటాయంట. ఇంకొకటి ప్రాస నియమం ఉంటుంది. పద్యాలకు ప్రాస నియమం ఉందా లేదా అనే లక్షణాలు కూడా పద్య లక్షణాల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని పద్యాలు ఇప్పుడు ఉపజాతులు జాతులు ఇలా మనం వెళుతూ ఉంటే వాటికి ప్రాస నియమం ఉందా లేదా అని కూడా మనకి ముందు ముందు తెలుసుకుంటాం. కొన్ని పద్యాలు ప్రాస నియమం లేనివి ఉంటాయి, కొన్ని పద్యాలు ప్రాస నియమంతో ఉంటాయి. ప్రాస నియమం ఉంది అంటే మనం ఏం చూడాలి? ప్రాస అంటే ఏంటి? ప్రాస నియమం ఉందా లేదా అంటే 2వ అక్షరాన్ని మనం చూడాలి. అంటే పద్యంలో ఉన్న 4 పాదాల్లో ఉన్న 2వ అక్షరాలు, ప్రతి పాదానికి 2వ అక్షరం సేమ్ ఉంటది. అదే ప్రాస నియమం కలిగి ఉండడం. అంటే ఉత్పలమాల పద్యానికి ప్రాస నియమం ఉంది కాబట్టి 4 పాదాల్లో కూడా 2వ అక్షరాన్ని మీరు గమనిస్తే సేమ్ ఉంటుంది. మీ యొక్క తెలుగు వాచకంలో పద్యాల్లో పక్కన మీకు ఊ సా అని పెట్టి ఇస్తూ ఉంటారు. ఊ అని ఉంటే ఉత్పలమాల. అలా ఊ అని ఉన్న పద్యాల్లో మీరు గమనిస్తే మీకు 2వ అక్షరం సేమ్ ఉంటుంది. 4 లైన్లలో ఉన్న 2వ అక్షరం సేమ్ ఉంటుంది. అదే ప్రాస నియమం కలిగి ఉండడం. మరి ఇక్కడ మన ఉదాహరణకి పద్యంలో ఒక పాదాన్ని తీసుకొని మనం గణ విభజన చేసి అది దీని ప్రకారం రూల్స్ ప్రకారం ఉందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక పద్యంలోని ఒక పాదం తీసుకోవడం జరిగింది. 10వ తరగతి 3వ పాఠంలో ఉన్న మొదటి పద్యంలో మొదటి పాదాన్ని నేను తీసుకున్నాను. ఓ తెలంగాణాని పెదుగులొత్తిన శంఖ మహారవములి. ఈ పద్యపాదాన్ని ఇప్పుడు గణ విభజన చేసుకోవడానికి మనకి యమాతారాజ భానస లాగం. ఎప్పుడైనా మీరు పద్యపాదం గణ విభజన చెయ్యాలి అంటే తక్కువ మీరు యమాతారాజ భానస లాగం వేసేసుకొని దానికి మీరు దీర్ఘాలు ఇచ్చే దగ్గర కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ తప్పు వస్తే మీకు ఇది మొత్తం పోద్ది. ఇది మనకి చిట్కా మాత్రమే. విద్యార్థులు సులువుగా గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అంతే. దీని ప్రకారం మీరు టక య మా తా రా జ భా నా స లా గ ఇది గుర్తు పెట్టేసుకుంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఇచ్చిన పాదం మీకు ఏదైతే గణ విభజన చెయ్యమని ఇస్తారో ఆ యొక్క పాదంలో ఉన్న అక్షరాలను 3 అక్షరాలుగా మీరు ఇలా డబ్బాలు వేసుకోవాలి. 3 అక్షరాలకు ఫస్ట్ విడదీసుకొని మీరు డబ్బాలు వేసుకోవాలి. ఇలా విడదీసుకునేటప్పుడు మీరు సున్నాతో ఉన్న సున్నాని విడిగా మీరు వేరొక అక్షరం లాగా మీరు లెక్క పెట్టకూడదు. విసర్గతో వచ్చిన, సున్నాతో వచ్చిన, పొల్లు అక్షరాలతో వచ్చిన ముందక్షరంతో కలిపి అది ఒక అక్షరంగానే మీరు పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మీరు తప్పు చేయవద్దు. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఆ సున్నా విసర్గ పొల్లక్షరం వచ్చిన దగ్గర ముందక్షరంతో కలిపి మనం ఒక అక్షరంగా పరిగణిస్తూ 3 అక్షరాలను ఇలా పెన్సిల్తో మీరు డబ్బాలుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? దీర్ఘాక్షరాలన్నీ మనకి గురువులు, హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. మీకు రూల్స్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఓ మనకి దీర్ఘాక్షరం కాబట్టి గురువు, తే లఘువు, లా లఘువు, గా దీర్ఘాక్షరం గురువు, హణ లఘువు, నీ దీర్ఘాక్షరం గురువు, పే
లఘువు ద, లఘువు వు, లఘువు ఒక మాత్ర కాలంలోనే పలుకుతున్నాయి. లో లో అన్నప్పుడు మనకు లఘువే, కానీ మనకి రూల్ ప్రకారం ఇక్కడ గురువు ఎందుకు వచ్చింది? ద్విత్వాక్షరాలు గాని సంయుక్తాక్షరాలు గాని ముందున్న అక్షరం గురువు అవుద్ది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు తప్పు చెయ్యొద్దు. తీకి తావత్తు వచ్చింది అంటే ఇది ద్విత్వాక్షరం. రూల్ ప్రకారం మనకి ఏంటి? ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుద్ది, ఇది లఘువు అవుద్ది. ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం, లొత్తిన లొత్ లొత్ అన్నప్పుడు తా పొల్లక్షరం పలుకుతుంది, మళ్ళీ తీ లొత్ కలిపి మనం గురువు తీసుకుంటున్నాం, తీకి లఘువు తీసుకుంటున్నాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నా లఘువు. సేకి సున్నా ఉంది, సున్నాతో ఉన్న అక్షరాలన్నీ గురువులని చెప్పుకున్నాం. గురువు. ఖ లఘువు, మా లఘువు. హా దీర్ఘాక్షరం గురువు, రా లఘువు, వా లఘువే, కానీ ఎందుకు గురువు వచ్చింది? దాని పక్క అక్షరం మనం గమనిస్తే ఇది మూకి మావత్తుంది అంటే ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్నవన్నీ గురువులు. మనకు అది సూత్రం కాబట్టి, రూల్ కాబట్టి ఇది ద్విత్వాక్షరం కాబట్టి దీనికి ముందున్నది గురువు అవుద్ది. అప్పుడు ఈ ద్విత్వాక్షరాలన్నీ లఘువులు అవుతాయి. లఘువు. లీ గుడి దీర్ఘం మళ్ళీ గురువు. ఇలా మీరు జాగ్రత్తగా ఫస్ట్ లఘు గురువులు గుర్తించేసుకోవాలి. గుర్తించుకొని ఇప్పుడు ఈ గణాలు ఈ గణం ఏంటో మీరు ఇక్కడ రాసుకోవాలి. కాబట్టి ఈ యమాతారాజ భానసలగం టెక్నిక్ ని ఉపయోగించుకొని మీరు గురువు లఘువు లఘువు వచ్చింది, గురువు లఘువు లఘువు వచ్చింది. గురువు వచ్చి తర్వాత లఘువు లఘువు ఎక్కడొచ్చిందో మీరు చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మీకు భా దగ్గర స్టార్ట్ అయింది. చూడండి, కుడివైపుకే చూడాలి మనం ఎప్పుడు కూడా. మరి మా తీసుకుంటే ఇక్కడ గురువు వచ్చింది కానీ తర్వాత గురువు వచ్చింది. మనకి ఏం కావాలి? గురువు లఘువు లఘువు కావాలి. భా దగ్గర మనం చూసుకుంటే గురువు లఘువు లఘువు, కాబట్టి ఇది భగణం. గురువు లఘువు లఘువు వస్తే ఇదేంటి? భగణం. తర్వాత చూసుకోవాలి గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు ఎక్కడుంది? రా దగ్గరికి వెళితే మనకి రా గురువు అయింది. దాని పక్కన కుడివైపు చూస్తే లఘువు, తర్వాత మళ్ళీ గురువు, అంటే ఇది రగణం. భా ఎప్పుడైతే మీకు కన్ఫర్మ్ అయిపోయిందో ఒక్కసారి భరణ బబరవ. ఇప్పుడు ఉత్పలమల గణాలు ఏంటి? భరణ బబరవ రావాలి. మీకు భా ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఖచ్చితంగా అవన్నీ భరణ బబరవ, రా నా భా భా రావ ఇవి లైన్ గా రావాలి. మీకు అవి వస్తున్నాయో లేదో మీరు గమనించుకుంటూ చేయండి. భా ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో పక్కన రా, తర్వాత నా. ఇక్కడ మీకు ఏదైనా ఒక గణం ఏదైనా తప్పు వచ్చిందంటే మీ గణ విభజన చేయడంలో ఏదో మీరు మిస్టేక్ చేశారని దాని అర్థం. ఈ విధంగా ఇప్పుడు రా నా. నెక్స్ట్ 3 లఘువులే సర్వ లఘువులు అంటారు దీన్ని. నగణానికి 3 లఘువులే సర్వ లఘువులు. ఇక్కడ చూడండి, నా దగ్గర స్టార్ట్ అయింది, కుడివైపు చూసుకుంటే లఘువు లఘువు లఘువు, కాబట్టి ఇది నగణం. మళ్ళీ భా, గురువు లఘువు లఘువు భా, మళ్ళీ భా, మళ్ళీ రా, మళ్ళీ వా. చూడు, లఘువు గురువు వస్తే మనం ఏమనుకున్నాం? వగణం, లేదంటే లగము. లఘువు గురువు కాబట్టి లగము అంటాం, లేదు దాన్ని వగణము అని కూడా అంటాం. కాబట్టి మనం యమాతారాజ భానస లగం వేసేసుకున్నాం. దానిని ఆధారంగా చేసుకొని మనం హెల్ప్ తీసుకొని మనం గణ విభజన చేసాం. గణ విభజన చేయడానికి నీట్ గా ఫస్ట్ ఇచ్చిన పద్యపాదాన్ని 3 అక్షరాలుగా విడగొట్టుకొని మీరు దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, సున్నా పొల్లు విసర్గతో వచ్చినవి, సంయుక్త ద్విత్వాక్షని మీరు కనుక కరెక్ట్ గా గుర్తు పెట్టగలిగితే తప్పు లేకుండా చేసి మీరు మార్కులు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఉత్పలమాల పద్య లక్షణాలుగా ఉన్నాయో లేదో మనం చూద్దాం. ఇది వృత్త జాతికి చెందింది ఫస్ట్. నెక్స్ట్ 4 పాదాలు ఉంటాయి ప్రతి పద్యంలో 4, అది జనరల్ పాయింట్. ఈ 2 కూడా ఈ చంపకమాల, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవు అన్నింటికి కూడా ఈ జనరల్ పాయింట్స్. నెక్స్ట్ గణాలు చూడాలి. భరణ బాబరవ మనకు వచ్చాయి, భరణ బాబరవ వచ్చాయి. నెక్స్ట్ ప్రతి పాదంలో పదవాక్షరం యతిస్థానం. ప్రతి పాదానికి పదవాక్షరం యతిస్థానం అంటే లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 10 పదవాక్షరం. మరి ఈ రెండోట్లకి ప్రతి పదవాక్షరం యతిస్థానం అన్నారు. మరి యతిమైత్రి చెల్లిందా లేదా మనం ఎలా చెప్తాం? ఇక్కడ ఓ చూడండి, వాత్వం. ఇక్కడ లాకి వత్వం ఉంది. వత్వం అన్నా వాత్వం అన్నా ఒక వర్ణానికి చెందినవే, ఒక వర్గానికి చెందినవే. కాబట్టి ఓ రెండిట్లో దీర్ఘాక్షరమైన హ్రస్వాక్షరమైన ఒకారు ఇక్కడ. కాబట్టి పదవాక్షరం యతిస్థానం. ఈ రూల్ ప్రకారం కూడా చెల్లింది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలి. ఉత్పలమాల పద్యం అంటే కనుక ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉండాలి. ఉన్నాయో లేదో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే సున్నాతో కలిపి ఒక అక్షరంగా తీసుకోవాలి. 13
14, 15, 16, 17, 18, 19, 20 అక్షరాలు ఉన్నాయి. సున్నాతో కలిపి మనం ఒక అక్షరంగా తీసుకోవాలి. సున్నాని విడిగా మీరు లెక్క పెట్టొద్దు, గుర్తు పెట్టుకోండి. 20 అక్షరాలు ఉన్నాయి. చివరిగా ప్రాసనియమం ఉంటుంది అని ఉంది. మరి ప్రాసనియమం ఉందా లేదా? ప్రాసనియమం ఉందా లేదా అంటే ఈ రెండవ అక్షరం తే వచ్చింది కాబట్టి మిగిలిన 4 పాదాలు కూడా మనం చూస్తే రెండవ అక్షరం తాగానే ఉంటుంది. అది మీరు తెలుగు వాచకంలో మీరు గుర్తించండి. ఈ వృత్త పద్యాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్ని కూడా ఈ ఉదాహరణలు ఎక్కువగా మనం గణ విభజన చేస్తూ మరొకసారి పునః పరిశీలన చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఊ అనున్న పద్యాలు మీ తెలుగు వాచకంలో ఊ అనున్న ఉత్పలమాలకు చెందిన పద్యాలన్నీ కూడా ఇలా యమాతారాజ బానిసలాగం హెల్ప్ తీసుకొని మీరు గణ విభజన చేస్తూ ఈ యొక్క ఉదాహరణలను ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.